ఖబర్దార్ కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమని కాంగ్రెస్ నేతలు అన్నారు. మెదక్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన కేటీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నేతలు మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ప్రభాకర్ రెడ్డి, రాజిరెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ ప్రజలు గాడిదలన్న వ్యాఖ్యలను ఖండిస్తూ కేటీఆర్పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కేవీ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందించారు. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు అహంకారం తగ్గలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ, దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన వేధింపులకు నేటికి కాంగ్రెస్ శ్రేణులు పోలీస్ స్టేషన్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. కొన్ని చేరికలని కార్యక్రమం పెట్టుకున్నారు. తెలంగాణ భవన్లో మరి సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ గారు ఏదో హైపోకి వెళ్ళిపోయి ఏమోదో సాధించడమన్న ఉద్దేశంతో ఆగా మేఘాల మీద ఏది కాళ్ళు కూడా భూమికి తలగకుండా పైకి లేచి అనుచిత వాక్యాలు అంటూ ఎటువంటి అనుచిత వాక్యాలు అంటే ఈ సమాజము చీకొట్టేటటువంటి అనుచిత వాక్యాలు చేయడం జరిగింది. మీరందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, చూసి మెదక్ లో గాడిదలు. దయచేసి మీడియా మిత్రులకు కూడా మనవి చేస్తా ఉన్నా, మెదక్ లో గాడిదలు. అరే మెదక్ చరిత్ర తెలుసుకో కేటీఆర్, మెదక్ చరిత్ర తెలుసుకొని మాట్లాడు. మీ తండ్రి గారిని కేసీఆర్ గారిని అడుగు, మెదక్ చరిత్ర ఏందో చెప్తాడు నీకు తెలియకపోతే. ఎందుకంటే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో లేవు, చిన్నప్పటి నుంచి అంగ్రేజీ మీడియం చదువుకుంటూ అమెరికాలో ఉన్నావు. వీడు నీకు మెదక్ గురించి ఏం తెలుస్తుంది కేటీఆర్ గారు? మెదక్ లో గాడిదలని ప్రస్తావిస్తావా నువ్వు? మెదక్ చరిత్ర అనేది తెలుసుకో కేటీఆర్. మెదక్ కాకతీయుల రాజ్యం లోపల విరాజిల్లినటువంటి మెదక్ పట్టణం, నైజాము నవాబుల పరిపాలనలో సుబాగా వెలిసినటువంటి మెదక్ పట్టణం. ఇటీవలే గత 7వ తారీఖు రోజున బీఆర్ఎస్ భవన్లో సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు మరి మెదక్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాకతీయుల పరిపాలనలో ఉన్నటువంటి మెదక్, నైజాం పరిపాలన ఉన్నటువంటి మెదక్, ఆ తర్వాత ఎన్నో ప్రభుత్వాలు ఎంతో మంది నాయకులు రావడము, వారు పదవులు నిర్వహించడము, ఎక్కడ కూడా ఎవ్వరు కూడా మెదక్ పట్ల అసభ్యకరంగా మరి మాట్లాడడం జరగలేదు. మొన్నటికి మొన్న మీటింగ్ లో మాట్లాడుతూ మెదక్ గాడిదలకు ప్రసిద్ధి, మెదక్ లో చాలా గాడిదలు ఉన్నాయి, వచ్చిన నాయకులు మీరు ఈ రోజు ఆ గాడిదలు తరిమి కొట్టాలి. ఆ ఉద్దేశం ఏం అర్థమవుతుందో తమరందరికీ అర్థమై ఉంటుంది. అంటే మెదక్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి, ముఖ్యంగా మెదక్ ప్రజలు అంతా ఇక్కడ ఉన్నంత గాడిదలా, మరి గాడిదలను సంబోధించొచ్చా? మరి ఎప్పుడు ఓట్లకు వచ్చి ఓట్లు దండుకొని మరి ప్రభుత్వాలు నడిపిన పరిస్థితుల్లో ప్రజలను ఆ విధంగా అవమానపరచడం సబబా అని ప్రశ్నిస్తూ ఇలాంటి పునరావృతం కావద్దని కోరుతా ఉన్నాం. కేవలం మెదక్ ప్రజలనే కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎట్లా పడితే అట్లా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. నోటితో చెప్పలేని విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయన శాసనసభ్యులు, గతంలో మాజీ మంత్రి, మరి రాజకీయాల్లో అనుభవం ఉన్నప్పటికీ మెదక్ పట్టణ ప్రజల పట్ల మెదక్ జిల్లా ప్రజల పట్ల, మెదక్ పట్టణ ప్రజల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసింది. అది మంచి పద్ధతి కాదు. మెదక్ నియోజకవర్గంలో ఉన్న, మెదక్ పట్టణంలో ఉన్న, మెదక్లోనే అని మెదక్ జిల్లా వాసులందరినీ గాడిదలుగా సంబోధించడం అది మంచి పద్ధతి కాదు. రాజకీయాల్లో అసలు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాతనే దిగజారుడు భాషా విధానాన్ని ప్రోత్సహించిందే కేసీఆర్ గారు. మీ నాన్ననే ఆద్యుడు దానికి. మరియు అలాగే నిన్న మా గౌరవ ఎమ్మెల్యే గారి మీద ఈ ప్రాంత మాజీ శాసనసభ్యురాలు మరి వాళ్ళ టీఆర్ఎస్ నాయకులను, కొంతమందిని కార్యకర్తలను కలుపుకొని వచ్చి మా మీదనే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. రోహిత్ రావు గారి మీదకి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. నిజంగా రోహిత్ రావు గారు నిర్బంధ కాండను లేకపోతే కేసులు పెట్టించడము లేకపోతే బెదిరించడమో జరిగిందని ఆమె వాస్తవాలు చెప్పకుండా అవాస్తవాలు చెప్తా ఉన్నది. వాస్తవానికి ఈరోజు మీ ఎంబడే కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు కొంతమంది మీ ఎంబడి ఉన్నారు. వాళ్ళందరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఇప్పటికీ మీరు పెట్టించిన కేసులు ఎన్ని ఉన్నాయో ఒక్కసారి మీరు తెలుసుకోండి. మీరు పెట్టించినంత, మీరు వ్యవస్థలను నిర్వీర్యం చేసినంత, కేవలం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినంత కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతమైనటువంటి పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ. అటువంటి పార్టీలో పనిచేసేందుకు మేమందరం గర్వపడతాం. సిరిసిల్ల ఎమ్మెల్యే మరి కేటీఆర్ గారు మరి మెదక్ ప్రజలను అవమానించే తీరుగా, దురహంకారాన్ని చూపెట్టే తీరుగా ఏ వ్యాఖ్యలు చేసిండో, మెదక్ ప్రజలు ఇక్కడ ఉన్న నాయకులు గాడులతో సమానంగా పోల్చడం. మరి నువ్వు ఒక సీనియర్ నాయకుని, నీ కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి మాట్లాడేందుకు. గతంలోనే మొన్ననే ఒక ఏడాదిన్నర కిందనే మెదక్ ప్రజలు అందరం కలిసి కర్రు కలిసి వాత ఇచ్చాం మీకు, మీ మాజీ ఎమ్మెల్యే గారికి. అయినా ఇంకా మీకు బుద్ధి రావట్లేదు. మరి మీ దురహంకారాన్ని ఇంకా చూపెడుతున్నారు. మరి తెలంగాణని 4 దిక్కుల మరి నలుగురు కలిసి దోచుకున్నారు.
పూర్తిగా దోచుకొని తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఇలా మేమున్నప్పుడు గొప్ప విషయం అంటారు. 7 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిర్రు. మరి భవిష్యత్తులో కూడా మరి మీకు మరి బీఆర్ఎస్కు ఎక్కడ కూడా పుట్టుక ఉండదు. మరి ఈ విధానాన్ని మీరు మార్చుకోకుంటే భవిష్యత్తులో మేము కూడా అడుగడుగున మరి అడ్డుకుంటాం మిమ్మల్ని. తప్పకుండా ప్రజాస్వామ్యం మీద మా గౌరవం ఉంది కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిగానే పోతున్నాం. మీ లెక్క గుండాల లెక్క రౌడీ లెక్క చేస్తలేము. మరి తప్పకుండా ఈ పదాన్ని మార్చుకోవాలి. మరి మెదక్ ప్రజలందరూ కూడా మరి మీ వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు సరైన గుణపాఠం చెప్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ ధన్యవాదాలు.